హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? రైట్ నౌ మనతో పాటు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సుభాష్ బాబు గారు ఉన్నారనమాట. సార్‌ని ఇన్వైట్ చేసి అసలు సిప్ అనేది రైట్ నౌ ట్రెండింగ్‌లో ఉందా? లేదా? లాభాలిస్తుందా? నష్టాలిస్తుందా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వెషన్స్ అన్నీ అడిగేసి ఈ వీడియోలో ఆ క్వెషన్స్ అన్నిటికి నేను ఆన్సర్ మీకిస్తాను. డెఫినిట్‌గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో, ఎండ్ వరకు మీరు చూడాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. వెంటనే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసే పనిలో ఉండండి. నేను సార్‌ని క్వెషన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకునే పనిలో ఉంటాను. సో, సార్‌ని ఇన్వైట్ చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. సార్, చాలామంది స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్తూ ఉంటారు. లార్జ్‌వి ఉన్నాయి, మైక్రోవి ఉన్నాయి. కానీ ఆ స్మాల్ క్యాప్ మీదే చాలామంది కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు. అంటే పర్టిక్యులర్‌గా వాటి మీదనే కాన్సంట్రేట్ చేయడానికి రీజన్ ఏంటి? అవి ఫ్యూచర్‌లో మనకి వెల్త్‌ని క్రియేట్ చేస్తాయా? రిటర్న్స్‌ని ఇస్తాయా? ఆ స్మాల్ క్యాప్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే. స్మాల్ క్యాప్ అనేది చాలా అందరికీ అట్రాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్ ఓకే. చాలా మందికి. ఆహ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆఫర్ వాలటిలిటీ. హుహు. అంటే దాని ప్రైసెస్ బాగా మూవ్‌మెంట్ వాలటిలిటీ ఎక్కువుంటుంది. ఫ్లక్చుయేషన్ ఎక్కువుంటుంది. హుహు. ప్రైస్ మూవ్‌మెంట్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌కి. హ్మ్. స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ, ఫండ్స్ కానీ. సో, దాని థ్రిల్ ఉంది ఇన్వెస్ట్‌మెంట్‌లో. దాంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే హ్మ్. ఒక లాంగ్ టర్మ్ హొరైజన్ పెట్టుకోవాలి. 7-10 ఇయర్స్ నాకు ఇన్వెస్ట్‌మెంట్ నేను రెడీగా ఉన్నాను చేయడానికి అన్న వాళ్ళే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి నేను బయటకొచ్చేద్దాం కూడా స్మాల్ క్యాప్ ఫండ్ అసలు అప్లికబుల్ కాదు. హుహు. రిటర్న్స్ కూడా కావాలి. నేను టైం ఇవ్వలేను అంటే 2 ఇది కాదు. కంపాటిబుల్ స్టేట్మెంట్స్ కావు. ఓకే. నేను టైం ఇస్తాను, రిటర్న్స్ వస్తాయి. హ్మ్. టైం ఇవ్వలేను, రిటర్న్స్ రావు. హ్మ్. నాకు 2 ఇయర్స్‌లో నాకు ఖర్చేదో ఉంది నాకు. హుహు. ఐ గాట్ సంథింగ్ కమింగ్ అప్ అన్నప్పుడు ఏ ఫండ్స్ చూస్ చేసుకోవాలి అంటే దానికి అడ్వైజర్ చెప్పే ఎలా ఉంటుంది అప్రోచ్ ఎలా ఉంటుందంటే 2 ఇయర్స్‌లో మేబీ డెట్ ఫండ్స్ అవ్వచ్చు. అంటే స్టేబుల్‌గా ఉన్న వాలటిలిటీ లేని ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయిస్తారు వాళ్ళు. హుహుహుహు. దాంతో రిటర్న్స్ అంత ఎక్కువ కాకపోయినా ఆప్టిమమ్ రిటర్న్స్ దాంట్లో వస్తాయి. ఓకే. స్మాల్ క్యాప్ వాటిలో పెడితే అసలు క్యాపిటల్ కూడా తగ్గిపోవచ్చు. హ్మ్. అండ్ మీరు పెట్టిన అమౌంట్ కూడా ఉండకపోవచ్చు 2 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఈ కేటగిరీ అంతా ఓవర్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయి. హుహు. ఆ వాలటిలిటీ తట్టుకునే మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళే స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. దీనికి స్టార్టింగ్ పాయింట్ రిస్క్ ప్రొఫైల్ అనాలిసిస్. ఆహా! ప్రతి ఇన్వెస్టర్‌కి ఒక ఇన్‌హెరెంట్‌గా రిస్క్ బేరింగ్ ఎబిలిటీ ఉంటుంది మైండ్‌లో. హుహు. అది ఒక క్వెషన్ రన్ చేస్తాం ప్రతి హ్మ్. ఇన్వెస్టర్‌కి. హ్మ్. అంటే మార్కెట్ పడిపోతే రియాక్షన్ ఎలా ఉంటుంది? అమ్మేయాలని ఉంటుందా? ఓకే. ఇంకా కొనాలని ఉంటుందా? హోల్డ్ చేయొచ్చా? పర్వాలేదా? ఇలా 4 క్వెషన్స్ ఉంటాయి దాంట్లో. హుహు. అది ఇన్‌హెరెంట్‌గా ప్రతి వ్యక్తిలో ఉండే రిస్క్ బేరింగ్ కెపాసిటీ. ఓకే. దాన్ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. హుహు. లేకపోతే అన్నెసెసరీగా కంగారు పడి, ఎగ్జిట్ అయిపోయి, డబ్బు ఓకే. పోగొట్టుకొని, ఫ్రస్ట్రేట్ అవ్వడం తప్ప ఏది అవ్వదు. హ్మ్. లేదు పర్వాలేదు నాకు ఐడియా ఉంది మార్కెట్స్ గురించి. హ్మ్. లాంగ్ టర్మ్ ఇండియా బాగా మంచి పెర్ఫార్మింగ్ ఎకానమీ గ్లోబల్‌గాను. కొన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేసి మంచివి స్టడీ చేసి ఫండమెంటల్‌గా మనం హ్మ్. ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 మంత్స్, 1 ఇయర్ మార్కెట్ పడినా పర్వాలేదు నాకు ఐడియా ఉంది. ద హ్మ్. స్టాక్స్ విల్ బౌన్స్ బ్యాక్ అని ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంటే అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. అంటే సార్ సిప్ అంటే ఈ షార్ట్ టైమే పెట్టుకుంటారా? లేకపోతే లాంగ్ టైమ్ పెట్టుకుంటారా? షార్ట్ టైమ్ పెట్టుకుంటే ఎంత పీరియడ్? లాంగ్ టైమ్ పెట్టుకునే వాళ్ళకి ఎంత పీరియడ్ పెట్టుకోవచ్చు మనం దీంట్లో? సిప్పా? యెస్. సిప్ అన్నది యాస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అది. హుహు. సిప్ ఇస్ ఇన్వెస్ట్‌మెంట్ అప్రోచ్. ఓకే. ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అనేవి అది డెస్టినేషన్ స్కీమ్స్ అవి. హుహు. ఆ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అప్రోచ్ ఈజ్ మంత్లీ అంటే సిప్ అవుతుంది. హ్మ్. లంప్ సమ్ వేసి అంటే వన్ టైమ్ లంప్ సమ్ అవుతుంది. ఓకే. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్ ఉంటే ఐడియల్. లాంగ్ టర్మ్ ఉంటే మనకి గ్రోత్ బాగా కనిపిస్తుంది. హ్మ్. అంటే సార్ సిప్ దీంట్లో 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చా? లేదా 10,000 పెట్టుకోవాలా? లేదు 20,000 పెట్టుకోవాలా? లేదా 1000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చా? అనే డౌట్ వాళ్ళకి రావచ్చు. సో, మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? 1000 కాదు 500 రూపీస్ స్టిక్ కూడా చేయొచ్చు. ఓకే. చేయొచ్చు. కానీ మన గోల్‌కి ఆ అమౌంట్ సరిపోతుందా? ఓకే. టైమ్‌కి, గోల్‌కి. కరెక్ట్. ఓకే. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గచ్చిబౌలి వెళ్ళాలి. హ్మ్. అది మన గోల్ ఉంటే మనం ఎటువైపు వెళ్తామో డిసైడ్ చేస్తాం. హ్మ్. లెఫ్టా, రైటా, స్ట్రెయిటా అని డెసిషన్ వస్తది. అవును. ఆ గోల్ తెలియకపోతే ఎటు వెళ్తాం మనం? అంతే.
ఏ బండిలో వెళ్తాం మనం? ఈవీ వెళ్ళాలా? డీజిల్ వెళ్ళాలా? కార్‌లో వెళ్ళినా వేస్టే, బైక్‌లో వెళ్ళినా వేస్టే, ఆటోలో వెళ్ళినా వేస్టే కదా సార్ ఎగ్జాక్ట్‌గా. డెస్టినేషన్ తెలియనప్పుడు. నాకు హాఫ్ అన్ అవర్‌లో నేను మాదాపూర్‌లో ఉండాలి, గచ్చిబౌలిలో ఉండాలి అన్నప్పుడు ఓకే. అది హాఫ్ అన్ అవర్ ఏ రోడ్ ట్రాఫిక్ తక్కువ ఉంది. అది మనం పట్టుకు వెళ్తాం. ఓకే. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కూడా డెస్టినేషన్ క్లియర్‌గా ఉండాలి. హ్మ్. నాకు 5 ఇయర్స్ అప్రాక్సిమేట్‌గా ఇంత కావాలి నాకు. లేకపోతే పర్వాలేదు 7 ఇయర్స్ వెయిట్ చేయగలను నేను ఇన్వెస్ట్‌మెంట్‌లో హ్మ్. అనే ఐడియా ఉంటే అప్పుడు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మనం టెన్షన్ ఫ్రీగా ముందుకు వెళ్తాం. ఫైన్. ఫైన్. ఏ ఫైన్. గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే కన్‌ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడు అరే మార్కెట్ పడిపోతుంది, అమ్మేయాలా, కొనాలా తెలియకుండా ఫ్రెండ్‌ని అడిగి ఫ్రెండ్ వాళ్ళు తెలిసి తెలియకుండా చెప్పి అవును ఇద్దరు సార్. బాధపడి అమ్మేసిన తర్వాత అరే మార్కెట్ పెరిగిపోయింది అమ్మేసామని హ్మ్. ఈ కామన్‌గా అయ్యే మిస్టేక్స్ చాలా. హ్మ్. 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 సో, అంటే ఇప్పుడు సిప్‌కి ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. లేదా 1 ఇయర్ తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. లేదు ఒక 5 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్ చేద్దాంలే అని పర్టిక్యులర్ టైమ్ ఏమన్నా ఉందా సార్? ఈ రోజు అనుకుంటే ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయాలా? వెల్త్ క్రియేట్ అవ్వాలి అనంటే దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దేన్ని నెగ్లెక్ట్ చేయాలి? దేన్ని నెగ్లెక్ట్ చేయాలి అంటే మనం మన థాట్ ప్రాసెస్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. డిసిప్లిన్ చేసుకోవాలి. హ్మ్. మ్యాండేటరీ అది. హ్మ్. సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? హ్మ్. నౌ. హ్మ్. నౌ అంటే నౌ. అంటే మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్నారు. మీ అకౌంట్‌లో డబ్బు ఉంది. హ్మ్. ఇంటెన్షన్ ఉంది మీకు ఆబ్జెక్టివ్ ఉంది. హ్మ్. స్టార్ట్ నౌ. హ్మ్. ఎందుకంటే బిట్వీన్ నౌ అండ్ నెక్స్ట్ ఇయర్ మీకు పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది మీ వెల్త్ క్రియేషన్‌లో. హుహు. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇంకా పెద్ద గ్యాప్ వస్తుంది. ఓకే. సో అందుకని వెనెవర్ యూ వాంట్ టు డూ ఇట్ దెన్ అండ్ డన్ అంతే. ఫైన్. దానికి అప్రోచెస్ ఉన్నాయి. అంటే ఒక లంసమ్ అమౌంట్ ఒక 10 లాక్స్ నా దగ్గర ఉంది. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని కామన్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆ! కొంచెం ఆగి చేయాలా? లేకపోతే మార్కెట్ పడాక చేయాలా? అని అడుగుతూ ఉంటారు. హ్మ్. మార్కెట్ ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు రికవర్ అవుతుంది? ఎవ్వరూ చెప్పలేరు. ఓకే. ఈవెన్ గాడ్ కాంట్ టెల్. ఓకే. అది అయిన తర్వాత 110 అడ్వైజర్‌ను కన్సల్టెంట్స్ వచ్చి మీకు చెప్తారు ఎందుకు అయిందా అనేది. ఓహ్! అయ్యే ఫైన్. ముందు ఒకరోజు ముందు ఎవరు చెప్పలేరు మార్కెట్ పడుతుందని. రి ఓకే. రి హైయర్‌గా పెరిగితే కూడా చెప్పలేరు ఎందుకు పెరిగిందా అని. హుహుహుహు. అందుకని ఇట్ ఫూలిష్ టు ఎక్స్‌పెక్ట్ మార్కెట్ మూవ్‌మెంట్. ఓకే. యాంటిసిపేట్ మార్కెట్ మూవ్‌మెంట్. హ్మ్. హ్మ్. సో, వి సజెస్ట్ లంప్ సమ్ ఉన్నప్పుడు డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ మనం దాంట్లో డబ్బు ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. హ్మ్. 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 అంటే మార్కెట్ మూవ్‌మెంట్స్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తాం మనం యాస్ వి ఓకే. గో అలాంగ్. ఓకే. ఇట్ గివ్స్ సమ్ స్లైట్ అడ్వాంటేజ్ ఓవర్ వన్ టైమ్‌గా దిగే కంటే హ్మ్. ఒక స్ప్రెడ్ ఓవర్ 2 మంత్స్ మనం 10 లాక్స్ ఇన్వెస్ట్ చేసి 60 డేస్‌లో హ్మ్. గుడ్ ఎనఫ్. యూ ఆర్ క్యాప్చరింగ్ బిట్ ఆఫ్ మార్కెట్ మూవ్‌మెంట్స్. ఓకే. అలా చేస్తాం. ఫైన్ సార్. ఫైన్. థాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. థాంక్ యూ. సో గైస్ నేను ఈ సిప్ కంప్లీట్ చేసేలోపు మీ సిప్ ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో సార్ ఏం చెప్తున్నారో చూస్తున్నారు కదా! డిలే చేశారు అనంటే మాత్రం వెల్త్ క్రియేషన్ అనేది కూడా లేట్ అవుతుంది. సో నా సిప్ నేను కంప్లీట్ చేస్తున్నా. మీ సిప్ మీరు కంప్లీట్ చేయండి.